హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈ రోజు నుండి మన గౌరీ స్మార్ట్ ఛానల్లోని 21 days ఫ్రీ పాలిసెట్ కోచింగ్ ఫర్ ఏపీ అండ్ తెలంగాణ, ఫర్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. సో చాలా మంది ఎవరైతే పాలింగ్ ప్రజెంట్ చేస్తున్నారో వాళ్ళ బ్రదర్స్ వాళ్ళ సిస్టర్స్ కోసం సార్ పాలిసెట్ చేయండి సార్, ఎంసెట్ చెప్తున్నారు, ఈసెట్ చెప్తున్నారు, పాలిసెట్ ఎందుకు చెప్పట్లేదు అని చాలా మంది అడుగుతున్నారు. అందుకని వారి యొక్క కోరిక మేరకు నేను ఈ 21 days, ఇంకా మనకి 21 days ఉంది కనుక ఈ 21 days ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. సో ఇది ఏంటంటే ఖచ్చితంగా మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఖచ్చితంగా మీరు కొంచెం కష్టపడినట్లయితే బిలో 1000 లేదంటే బిలో 2000 ర్యాంక్స్ అయితే గ్యారంటీగా వస్తాయి. ఆల్రెడీ మనకి స్టేట్ సింగిల్ డిజిట్ ర్యాంక్, స్టేట్ డబుల్ డిజిట్ ర్యాంక్స్ చాలా మందికి వచ్చాయి. సో ఆ వీడియోస్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, కావాలని చూడండి. సో మన ఛానల్ ఏంటంటే పాలిసెట్ NMMS కి సో ఫేమస్ అన్నమాట. మీరు యూట్యూబ్లోని పాలిసెట్ అని కొడితే మన ఛానల్ ఖచ్చితంగా టాప్ 5 ఉంటుంది, NMMS అయితే టాప్ 3 ఉంటుంది అన్నమాట. సో ఆ విధంగా డిజైన్ చేయండి. సో కనుక ఈ 21 days పాలిసెట్ బాగా ప్రిపేర్ అయ్యి మీరు 1000, 2000 లోపు ర్యాంక్స్ తెచ్చుకుంటారని మనసారా ఆకాంక్షిస్తున్నాను. సో ఏంటంటే ఇది ఎలా ఉంటుందంటే డే 1 అంటే ఈ రోజు మనకి చాప్టర్ రియల్ నెంబర్. సో రియల్ నెంబర్స్ లోనే ఒక టాప్ 15 మోడల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రేపు డే 2 చాప్టర్ 2 అంటే సెట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డే 3 ఏంటంటే పాలినామియల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డే 4 పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డే 5 క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డే 6 ప్రోగ్రెషన్స్ చెప్తాను. డే 7 కోఆర్డినేట్ జామెట్రీ చెప్తాను. డే 8 సిమిలర్ ట్రయాంగిల్స్. డే 9 మనకి సర్కిల్స్ అండ్ టాంజెంట్స్ అని చెప్తాను. డే 10 మెన్సురేషన్ చెప్తాను. డే 11 ట్రిగ్నోమెట్రీ చెప్తాను. డే 12 అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ చెప్తాను. డే 13 ప్రాబబిలిటీ చెప్తాను. డే 14 మనకి స్టాటిస్టిక్స్ చెప్తాను. సో ఈ విధంగా 14 days 14 చాప్టర్స్ యొక్క ఇంపార్టెంట్ టాప్ 15 మోడల్స్ తెలుగు ఇంగ్లీష్లో చెప్తాను అనమాట. సో కనుక మీరేమీ టెన్షన్ రావాల్సిన, అన్ని షార్ట్ కట్సే. సో మ్యాక్సిమం అన్ని కూడా షార్ట్ కట్స్లోనే చెప్తాను. అంటే బిట్ చూడగానే అక్కడే ఆన్సర్ చేసే విధంగా మనం చేస్తాం. మన మెథడ్ ఎలా ఉంటుందంటే ఒక ప్రశ్న ఎలా ఇచ్చాడంటే దాని పక్కనే ఆన్సర్ రాస్తాం. ఇంకెక్కడో కూడా మనం వేరే పేజీకి వెళ్ళమాట. ఆ విధంగా రాయడం వల్ల ఏంటంటే మనకి టైం సేవ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం అంటే మనం మళ్ళీ ఆ క్వశ్చన్ వేరే దగ్గర ఇంకెక్కడ రాయవలసిన లేదు, ఆన్సర్ కూడా మనకు ఈజీగా దొరుకుతుంది అనమాట. ఇకపోతే డే 15 2023 లాస్ట్ ఇయర్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డే 16 ఆ లాస్ట్ 2022 పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డే 17 2021 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డే 18 మనకి 2019 కరోనా టైంలో ఎగ్జామ్ పెట్టలేదు. సో కనుక డే 18 2019లో ఆ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డే 19 2018 పేపర్. డే 20 2017 పేపర్. అదేవిధంగా లాస్ట్ రోజు మెగా మోడల్ పేపర్ నేను తయారు చేసిన ఒక టాప్ 50 మోడల్ క్వశ్చన్స్ అనేవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ విధంగా మనకి మ్యాథమెటిక్స్ పరంగా ఈ 21 days ఈ విధంగా డిజైన్ చేశాను. సో ఇదేంటంటే డైలీ మనకి 7 గంటలకి మ్యాథ్స్ క్లాస్ అని ఉంటుంది డైలీ మన యూట్యూబ్ ఛానల్లోని 7 గంటలకి. సో ఎంసెట్ వస్తుంది, ఈసెట్ వస్తుంది, వాటితో పాటుగా మనకి పాలిసెట్ వీడియో కూడా వస్తుంది. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు మన కిందన పాలిసెట్ గ్రూప్ ఉంటుందో ఆ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే, సో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే మీకు ఈ వీడియోస్ యొక్క లింక్స్ అనేవి వస్తాయి. ఎందుకంటే మీరు గౌరీ స్మార్ట్ అని కొడితే 7 గంటలకి ఈసెట్ వస్తుంది, ఎంసెట్ వస్తుంది, పాలిసెట్ వస్తుంది. సో మీరు కన్ఫ్యూజ్ అవుతారు, మా వీడియో పెట్టలేదు, మా వీడియో. అదే ఈ వాట్సాప్ గ్రూప్లో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ గ్రూప్ ఉంటుందండి. సో ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే మీకు 5 తక్కువ 7కి 10 తక్కువ 7కి మీకు లింక్ అనేది పంపిస్తాను. అదేవిధంగా 9 గంటలకి గ్రాండ్ టెస్ట్ పంపిస్తాను. గ్రాండ్ టెస్ట్ కూడా మీరు రాయొచ్చు హ్యాపీగా. అదేవిధంగా నెక్స్ట్ రోజు మార్నింగ్ 10 గంటలకి మీకు PS క్లాస్ ఉంటుంది. అంటే ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీ, అయితే ఫిజిక్స్ ఉంటుంది లేదంటే కెమిస్ట్రీ ఉంటుంది. సో నెక్స్ట్ రోజు మార్నింగ్ పెట్టాను, ఎందుకంటే సో నైట్ ఈ 2 వీడియోస్ ఒకేసారి చూసి అలసిపోయే బదులు ఒకటి మార్నింగ్ ఒకటి సో ఈవినింగ్ మాట. కనుక మార్నింగ్ మీకు 10 AM PS క్లాస్ ఉంటుంది. సో అది కూడా మీరు హ్యాపీగా వినొచ్చు. అయితే ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఓరియంటెడ్ మాట. లేదా నాకు కాన్సెప్ట్ కావాల్సిన కాన్సెప్ట్ తెలియదంటే నేను ఆల్రెడీ కాన్సెప్ట్ సంబంధించిన వీడియోస్ లింక్స్ అనేది కింద ఇస్తాను. మీకు ఏ కాన్సెప్ట్ కావాలంటే ఆ కాన్సెప్ట్ లింక్ క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఆ వీడియో అనేది ఓపెన్ అవుతుంది. డైరెక్ట్గా మీరు ఆ వీడియోని హ్యాపీగా చూడొచ్చు అనమాట. ఇవి ఓన్లీ ప్రాబ్లమ్స్ మాత్రమే, ప్రాబ్లమ్స్ పరంగా నేను ఇవన్నీ కూడా మీకు ఇస్తున్నాను. సో కింద మటుకు వాట్సాప్ గ్రూప్లో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. నెక్స్ట్ మీరు ఈ వీడియోస్ని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఆ గ్రూప్ని కూడా షేర్ చేయండి. ఆ గ్రూప్ లింక్ ఇస్తాను కనుక ఆ గ్రూప్ లింక్ కూడా మీరు షేర్ చేయండి. అలా ఏంటంటే మీ ఫ్రెండ్స్ కూడా జాయిన్ అవుతారు. సో ఈ వీడియోస్ ఏంటంటే మనకి మీకోసం చాలా మంది, మీ అన్నయ్యలు, మీ సిస్టర్స్ చాలా మంది కాల్ చేస్తున్నారు కనుక వాళ్ళ కోసం సో నేను ఇది స్టార్ట్ చేస్తున్నాను ఈ సంవత్సరం. ప్రతి చాప్టర్ కూడా మనకి డే అంటే డే, టైం అంటే టైం ప్రకారం అన్ని కూడా మీకు వస్తూ ఉంటాయి ఈ గ్రాండ్ టెస్ట్లు. అదేవిధంగా ఈ గ్రాండ్ టెస్ట్లు నెక్స్ట్ రోజు ఎవరైతే బాగా రాశారో 20 వస్తాయో వాళ్ళకి నెక్స్ట్ రోజు ర్యాంక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ అదేవిధంగా తెలంగాణ స్టేట్ 2 కంబైన్ చేసి మీకు ర్యాంక్స్ అనేది ఇస్తాను. సో మనకి ఏంటంటే ర్యాంక్స్ ఈ విధంగా అంటే 9
o'clock ఎగ్జామ్ పెడతాను కదా, 12 లోపు ఎవరైతే బేగ్ ఎగ్జామ్ రాస్తారో వాళ్ళకి 20/20 ఎవరికైతే వస్తాయో వాళ్ళకి ర్యాంక్స్ వస్తాయి. సో ఆ ర్యాంక్స్ అనేది చాలా చాలా మనలో కాన్ఫిడెన్స్ పెంచుతుంది. ఎందుకంటే మనం ప్రిపేర్ అయిపోతున్నాము, ఎగ్జామ్ అంతా కూడా చేసేస్తున్నాం అనేది అందరికీ కామన్. కానీ ఏంటంటే అందరిలో మనం ఎక్కడ ఉన్నామో తెలియాలంటే ఖచ్చితంగా ఎగ్జామ్ రాయాలి. సో ఎగ్జామ్ రాయాలంటే ఎవరైనా కండక్ట్ చేయాలి, ఎవరైనా కండక్ట్ చేయాలంటే అందరూ కండక్ట్ చేస్తారు. కానీ దాని ఎవాల్యుయేషన్ ఉండాలి. ఎవాల్యుయేషన్ ఉండాలంటే ఒక లిమిట్ 20లో 40లో మన ర్యాంక్ అనేది సింగిల్ డిజిట్ డబుల్ డిజిట్ వచ్చినా అదే పెద్ద మ్యాటర్ కాదు. అదే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బోత్ స్టేట్స్లో మొత్తం మనకి ఈ రెండు రాష్ట్రాల్లో మన ర్యాంక్ సింగిల్ డిజిట్ వచ్చినా డబుల్ డిజిట్ వచ్చినా మనం చాలా చాలా గ్రేట్. సో అనే ఫీలింగ్ అనేది మనలో గ్యారంటీగా బాగుంటుంది కనుక ఫుల్ కాన్ఫిడెంట్ అని ఉంటుంది కనుక. సో మీకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ 2 స్టేట్లు కలిపి నేను ర్యాంక్ అనేది ఇస్తాను. సో ఈ కోచింగ్ అనేది ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి రెండింటికి కంబైన్ చేసి ఇస్తున్నాను. ఎందుకంటే రెండింటికి ఈ సంవత్సరం కామన్ సిలబస్ కనుక. నెక్స్ట్ ఇయర్ అయితే మనకి ఆంధ్రప్రదేశ్ సిలబస్ మారుతుంది, తెలంగాణ ఇదే సిలబస్ కనుక ఈ సంవత్సరం మనకు ఇదే లాస్ట్ పాలిసెట్ కోచింగ్ మాట కామన్ కోచింగ్. నెక్స్ట్ ఇయర్ నుండి సెపరేట్ గా తెలంగాణకి వేరేగా ఆంధ్ర వేరేగా నేను నెక్స్ట్ ఇయర్ ఇవ్వాలనుకుంటే ఇస్తాను అనమాట. సో ఇది మాట ఫ్రెండ్స్ మనకి 21 days ఫ్రీ పాలిసెట్ కోచింగ్. ఇంకా ఆలస్యం చేయకుండా డే 1 ఈరోజు మన డే 1 కనుక రియల్ నెంబర్స్ లోని టాప్ 15 మోడల్స్ కి ఇప్పుడు వెళ్ళిపోతాం. ఇప్పుడు మనం రియల్ నెంబర్స్ లోని టాప్ 15 మోడల్స్ చూద్దాం. log of tan 45 degrees base 10 చూసారా, ట్రిగ్నోమెట్రీని ఇంక్లూడ్ చేశారు. ఒక్కోసారి ఏంటంటే మనకి లాజికల్ బిట్స్ బాగుంటాయి అన్నమాట. అంటే ఒక లెసన్కి ఇంకో లెసన్కి కనెక్టివిటీ ఉంటుంది. ఇక్కడ జనరల్గా tan 45 అంతా 1. సో ఆప్షన్స్లో 1 ఎక్కడ ఉందో అది పెట్టేస్తారు చాలా మంది. కానీ వాడేమన్నాడు log tan 45 అడిగాడు. అంటే ఏంటి, log base 10 ఆఫ్ tan 45 అంతా 1. సో log 1 అంతా మనకి 0, log 1 అంతా 0 కనుక 0 అనేది సెకండ్ ఆప్షన్ 2 పెట్టాలి. నెక్స్ట్ చూడండి, log x to the base xy ప్లస్ 1/log xy to the base y ఇచ్చాడు. దీన్ని ఏం రాయొచ్చు మనం, log x to the base xy. దీన్ని పైకి తీసుకెళ్తే సో y ఇక్కడ వచ్చేస్తుంది, xy బేస్ అయిపోతుంది అన్నమాట. సో ప్లస్ log y to the base xy. అంటే ఏదైనా ఒక లాగ్ అనేది కింద ఉన్నది పైకి, అంటే డినామినేట్లో ఉన్నది న్యూమరేటర్ తీసుకొస్తే ఈ రెండు కూడా ఇంటర్చేంజ్ అవుతాయి. సో y ఇక్కడికి వస్తుంది, xy ఇక్కడికి వచ్చింది. log m plus log n log mn అంటే ఏంటి, సో log xy to the base xy. log a base ఎంత 1 అంటే ఇది ఆన్సర్ ఎంత 1 కనుక ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 2 power x is equal to y log y to the base 2 is equal to 3 అయితే x minus y హోల్ స్క్వేర్ అంతా అడుగుతున్నాడు. చాలా ఈజీ అండి, మనకు తెలుసు log n to the base a is equal to x అయితే n is equal to a power x. సో ఆ ఫార్ములాలో కనుక దీని నుంచి ఇచ్చి y is equal to 2 cube రాయొచ్చు, y is equal to 2 cube. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు, y is equal to 2 power x ఇచ్చాడు. అంటే 2 cube అంటే అంత 8, అంటే y వాల్యూ 8 అని అర్థం. నెక్స్ట్ y is equal to 2 power x, y is equal to 2 cube అంటే x వాల్యూ ఎంత 3. సో వాడేమి అడిగాడు, మనం x minus y హోల్ స్క్వేర్ అడిగాడు. x ఎంత వచ్చింది మనకి 3 వచ్చింది, y ఎంత వచ్చింది 8 వచ్చింది. సో 3లో 8 తీస్తే -5. సో -5 హోల్ స్క్వేర్ ఎంత 25. సో 25 is the right answer. Next, if root 2 is equal to 1.414 then 3 into root 2 వాల్యూ. చూడండి root 2 వాల్యూ ఇస్తాడు, అంటే దీన్ని ఏం చేయాలి, ఇంటూ 3 చేయాలి. అంటే 1.414ని ఇంటూ 3 చేయాలి. 3 4s are 12, 1 3 1s are 3 plus 1 4, 3 4s are 12, 1 3 1s are 3 plus 1 4. సో 3 ప్లేసెస్ తర్వాత పాయింట్ ఉంది కనుక 1 2 3 ఇక్కడ వస్తుంది పాయింట్ కనుక 4.242 is the first option is the right answer. చూసారా, చాలా అంటే చాలా ఈజీగా లాజికల్గా చేసేస్తున్నాం. నెక్స్ట్ ద SCF ఆఫ్ 2 ప్రైమ్ నెంబర్స్ ఇచ్చాడు, ప్రైమ్ ఫ్యాక్టర్స్ని ఇచ్చాడు. అదేవిధంగా ఎల్సిఎం కూడా ఇచ్చాడు. ఎప్పుడైనా సరే SCF అన్నాడు అంటే మీరు ఏం చేయాలంటే ఆ పవర్స్లోని రెండిట్లోని ఏదైతే లోయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ పవర్ తీసుకోవాలన్నమాట. లోయెస్ట్ పవర్ ఆఫ్ ది కామన్ ఫ్యాక్టర్స్ 2 cube 2 power 1. ఈ రెండిట్లో లోయెస్ట్ ఏంటి 2 power 1. 3 square 3 square రెండిట్లో లోయెస్ట్ ఏంటి 3 square కామన్గా ఉంది కనుక. 5 power 1 5 cube ఈ రెండిట్లో లోయెస్ట్ ఏంటి 5 power 1. సో ఇప్పుడు ఇది ఎక్కడ ఉంది ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్ ఉంది, అంటే ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. SCF అయితే ద ప్రొడక్ట్ ఆఫ్ ది లోవర్ కామన్ ఫ్యాక్టర్స్, లోవర్ పవర్ ఆఫ్ ది కామన్ ఫ్యాక్టర్స్. ఆ రెండిట్లో ఉన్న లోవర్ కామన్ ఫ్యాక్టర్ యొక్క పవర్, లోవర్ పవర్ తీసుకోవాలన్నమాట, లోవర్ డిగ్రీ తీసుకోవాలి. ఎల్సిఎంకి రివర్స్ అనమాట, డిగ్రీ హైయెస్ట్ తీసుకోవాలి. సో 2 cube 2 power 1 రెండిట్లో హైయెస్ట్ ఏంటి 2 cube. 3 square తీసుకో రెండిట్లో హైయెస్ట్ ఏంటి 3 square. 5 power 1 5 cube రెండిట్లో హైయెస్ట్ ఏంటి 5 cube.
ఇప్పుడు ఇది ఎక్కడ ఉందో అదే మన ఆన్సర్. సో 2 cube 3 square 5 cube థర్డ్ ఆప్షన్ ఉంది. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ద యూనిట్ డిజిట్ ఇన్ 2024 all to the power of 2024. సో 2024ని 2024 టైమ్స్ మనం మల్టిప్లై చేస్తే 2024 ఇంటూ 2024 ఇంటూ 2024 ఇంటూ అలా మల్టిప్లై చేస్తే ఆ మల్టిప్లికేషన్ వచ్చే ఆన్సర్లని లాస్ట్ యూనిట్ డిజిట్ ఏంటి అని అడుగుతున్నాడు. ఇది ఈ సమ్ కనుక నిజంగా చేసినట్లయితే మనకి పేపర్స్ సరిపోవు, టైం సరిపోదు. సో వాడు ఇచ్చిన 3 hours 2 hours కూడా అస్సలు సరిపోవు టైం. సో కనుక ఏంటంటే లాజికల్గా చేయాలి. ఏంటి లాజికల్గా అంటే, సో మనకి ఓన్లీ ఏమడిగాడు, యూనిట్ డిజిట్ అడిగాడు. అంటే మనం కూడా ఓన్లీ యూనిట్ డిజిట్ మాత్రమే తీసుకోవాలి. 4 to the power of 2024 తీసుకుంటే సరిపోద్ది. 4 to the power of 2024. మరి 4ని 4 into 4 into 4 into అలా చేసుకుంటూ పోతామా అంటే అవసరం లేదు. ఈ 2024ని మనకి జనరల్గా 4 power ఎంత 4, 4 square ఎంత 16, 4 cube ఎంత 64, 4 power 4 ఎంత 256. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. అయితే 4 వస్తుంది, లేదంటే 6 వస్తుంది, అయితే 4 వస్తుంది, లేదంటే 6 వస్తుంది. సో కనుక మనం ఏంటంటే మన ఆప్షన్ 3 కాదు 4 కాదు, అయితే ఫస్ట్ ఆప్షన్ లేదంటే సెకండ్ ఆప్షన్. ఇప్పుడు ఈ రెండింటిలో ఏదైనా మనం చూడాలన్నమాట. సో చూడండి, ఇక్కడ మనకి 2024ని 4తో డివైడ్ చేద్దాం. 4 5s 4 50s 200. సో 2 అనేది వస్తుంది, 4 వస్తుంది, 4 5s 20. సో 4 రిమైండర్, 4 6s 24, 4 6s 24 అయితే మనకి రిమైండర్ 0 వస్తుంది. కనుక ఇక్కడ చాలా మంది 0 వేసేస్తారు, అందుకని దాని ముందు తీసుకున్నాను. 4 5s 20. సో 4 వస్తుంది కనుక. అంటే ఇప్పుడు మనం ఏంటి 4 to the power of 4 కడితే చాలు. 4 to the power of 4 అంటే యూనిట్స్ ప్లేస్ ఏంటి 6, కనుక సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ 6 వేసుకుంటే మీరు 24 వస్తుంది, 0 వస్తుంది. రిమైండర్ 0 వస్తే మీరు ఏం చేస్తారు, ఏం చేయలేరు. రిమైండర్ 0 వస్తే ఏం చేయలేరు కనుక అందుకే దాని ముందు నెంబర్ నేను 4 5గా తీసుకున్నాను 20. సో అంటే రిమైండర్ 4 వచ్చింది కనుక సో దీన్ని 4 to the power of 4 రాసుకున్నాను. 4 to the power of 4 అంటే రిమైండర్ మనకి 6 వస్తుంది, యూనిట్స్ ప్లేస్లో 6 వస్తుంది. నెక్స్ట్ 8th one, 3.124353729173169486 ఈజ్. చాలా మంది కంగారు లేదంటే సో 3 ఎక్కడ రిపీట్ అవ్వట్లేదు అంటే ఇంకా మొత్తం చూడకుండా ఆప్షన్స్కి వెళ్ళిపోతారు. ఆప్షన్స్కి వెళ్ళిపోయి వెంటనే ఇర్రాషనల్ నెంబర్ పెట్టేస్తారు. ఎందుకు, సో నో రిపిటేషన్ అని వాళ్ళు ఏంటంటే కంగారులో అది అండ్ సో ఇచ్చేయడం అనుకొని ఇర్రాషనల్ నెంబర్ పెడతారు. కానీ అది తప్పు. ఎందుకు, ఆడు ఎక్కడ అండ్ సో ఇవ్వలేదు, ఆపేసాడు. మనకి పాయింట్ తర్వాత డెసిమల్ పాయింట్ తర్వాత మనకి అది టెర్మినేటింగ్ అయ్యిందంటే ఖచ్చితంగా అది రేషనల్ నెంబర్. టెర్మినేటింగ్ అయిందంటే రేషనల్. ఒకవేళ టెర్మినేటింగ్ అవ్వకపోతే రిపీటింగ్ ఉండాలి. టెర్మినేటింగ్ అవ్వలేదు, రిపీటింగ్ ఉందంటే అప్పుడు అది రేషనల్ నెంబర్ అంటాం. ఇక్కడ రిపీటింగ్ మనకి ఏంటంటే సో రిపీటేషన్ లేదు, టెర్మినేటింగ్ అయిపోయింది కనుక ఇదేంటి రేషనల్ నెంబర్ అవుతుంది. ఇదేమవుతుంది రేషనల్ నెంబర్. సో నెక్స్ట్ మనం 9th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 9th బిట్కి వెళ్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ రేషనల్ నెంబర్. సో కంగారులో స్టూడెంట్స్ ఏంటంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఇర్రాషనల్ అనుకుంటారు, నాట్ అనేది చదవరు. కంగారులో స్టూడెంట్స్ చాలా మంది నాట్ అనేది వదిలేస్తారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఇర్రాషనల్ నెంబర్. సో ఇర్రాషనల్ నెంబర్, వావ్, √2 ఈజ్ ఇర్రాషనల్ నెంబర్. వెంటనే ఆన్సర్ 2 పెట్టేస్తారు. సో వెంటనే ఆన్సర్ 2 పెడతారు. సో వాళ్ళు బబ్లింగ్ చేస్తారు, అది రాంగ్ అయిపోతుంది. జస్ట్ దాని పక్కదైనా చూసుకొని పై అనేది ఇర్రాషనల్ నెంబర్ కదా అన్న చిన్న ఐడెంటిఫికేషన్ కూడా చేయరు కొంతమంది. సో కనుక మీరేం చదవాల్సింది ఏంటంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ మీరు అండర్లైన్ చేసుకోవాలి. అప్పుడు మీకు అర్థమవుతుంది నాట్ ఇర్రాషనల్ నెంబర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఇర్రాషనల్ నెంబర్ అంటే ఏంటి, ఇర్రాషనల్ నెంబర్ కాంతి ఏంటి రేషనల్ నెంబర్. అంటే వాడు డైరెక్ట్ గా విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ రేషనల్ నెంబర్ అని ఇస్తే ప్రతి ఒక్కరు చేస్తారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ రేషనల్ నెంబర్ అంటే ప్రతి ఒక్కరు చేస్తారు. సో రేషనల్ నెంబర్ ఏంటి PQ ఫామ్ లో ఉండాలి. సో అంటే 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అలా కాకుండా వాడు ఏంటంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ ఇర్రాషనల్ నెంబర్ అన్నాడు, అంటే ఇర్రాషనల్ నెంబర్ కానిది అన్నాడు. అంటే కంగారులో చాలా మంది దాన్ని ఇర్రాషనల్ నెంబర్ అని ట్రీట్ చేసి ఈ ఆప్షన్ కానీ ఇది కానీ ఇది కానీ. సో చాలా మందికి ఇది కాకపోతే ఇది గ్యారంటీగా ఇర్రాషనల్ నెంబర్ అని తెలుసు, ఇది పెట్టేస్తారు. ఇదేదో కొత్తగా ఉంది, ఈ అనేది కొత్తగా ఉంది, ఇది ఇర్రాషనల్ నెంబర్ వచ్చింది, ఇది పెట్టేస్తారు. సో కనుక మనం చదవాలి, క్వశ్చన్ బాగా చదవాలి. నెక్స్ట్, ద ప్రోడక్ట్ ఆఫ్ 2 ఇర్రాషనల్ నెంబర్స్ ఈజ్. ఏవైనా 2 ఇర్రాషనల్ నెంబర్స్ ని ప్రోడక్ట్ చేస్తే ఏమొస్తుంది, రేషనల్ వస్తుందా, ఇర్రాషనల్ వస్తుందా, రెండు వస్తాయా, నన్ను వస్తుందా. ఓకే, ఎగ్జాంపుల్ తీసుకుందాం. √2 తీసుకుందాం, √3 తీసుకుందాం. √2 into √3 అవుతుంది, √2 into 3. √2 into 3 is √6. అంటే ఏంటి, ఇర్రాషనల్ వచ్చింది. ఇప్పుడు రెండు √3 తీసుకుందాం. √3 into √3. సో √3 square
స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్ అవుతుంది, 3 వచ్చింది. సో 3/1 రాయొచ్చు అంటే రేషనల్. అంటే రెండు ఇర్రేషనల్ నెంబర్స్ మనం ప్రోడక్ట్ చేస్తే అయితే ఇర్రేషనల్ నెంబర్ వస్తుంది, లేదంటే రేషనల్ వస్తుంది. సో కనుక బోత్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ log x to the base 2 plus log 1024 to the base 2 is equal to 26 అయితే x ఎంత అడుగుతున్నాడు. సింపుల్ అండి. దీని ఏం రాయొచ్చు, 2 power 10 రాయొచ్చు. 2 power 10 1024 ఏం రాయొచ్చు, 2 power 10. సో 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16, 16 2s are 32, 32 2s are 64, 64 2s are 128, 128 2s are 256, 256 2s are 512, 512 2s are 1024. కనుక మనం 2 అనేది 10 టైమ్స్ తీసుకున్నాం కనుక దీన్ని 2 power 10 రాయొచ్చు. సో అంటే ఏంటో దీన్ని రాయొచ్చు, log x to the base 10 is equal to ఈ 10 ఇటు సైడ్ వస్తే ప్లస్ 10 into log 2 base 2 అవుద్ది. log 2 base 10 ఎంత 1 is equal to 26. 10 అటు సైడ్ తీసుకెళ్ళిపోదాం. అప్పుడు ఏమవుతుంది, log x to the base 2 is equal to 26 minus 10. సో log x to the base 2 is equal to 16. ఎంత 16. ఇక్కడ x is equal to 2 power 16. x is equal to 2 power 16. సో 2 power 16, 3 power 16, 4 power 16, 1 power 16 ఇవ్వాలి ఆప్షన్స్. సో x is equal to 2 power 16 వచ్చింది కనుక సో ఆప్షన్ 3 is the right answer. ఆప్షన్ 3 is the right answer. నెక్స్ట్ 7/2 square into 5. దీన్ని డెసిమల్ ఫార్ములా రాయాలి. అంటే 2 అనేది 2 టైమ్స్ ఉంది కనుక 5 కూడా 2 టైమ్స్ ఉండాలి. అంటే ఏం చేయాలి, 5తో మల్టిప్లై చేసి 5తో డివైడ్ చేయాలి. 7 5 ఎంత 35 బై 5 స్క్వేర్ 2 స్క్వేర్ అంటే 5 into 2 హోల్ స్క్వేర్. 5 2s are 10, 10 హోల్ స్క్వేర్ అంటే ఎంత 100. సో 35ని 100తో డివైడ్ చేస్తే 0.35. సో కనుక ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్స్ ఇచ్చాడు, అంటే రేషనల్ నెంబర్స్ ఇచ్చాడు. రేషనల్ నెంబర్ యొక్క ఎల్సిఎం ఎలా కట్టాలి, ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ బై ఎస్ఎఫ్ ఆఫ్ డినామినేటర్స్. ఎల్సిఎం న్యూమరేటర్ ఏంటి 135, ఈ రెండింటికి ఈ మూడింటికి ఎల్సిఎం ఎంత 15. ఈ మూడింటికి ఎస్ఎఫ్ ఎంత, ఎస్ఎఫ్ రెండింటిని కూడా ఈ 3 నెంబర్స్ ఇంకో 2 డివైడ్ చేస్తుంది. సో కనుక 15/2. ఎస్ఎఫ్ ఆఫ్ ది ఫ్రాక్షన్స్, ఎస్ఎఫ్ ఆఫ్ ది న్యూమరేటర్స్ బై ఎల్సిఎం ఆఫ్ ది డినామినేటర్స్. సో 135 ఎస్ఎఫ్ ఎంత 1, ఆ మూడింటిని 1 మాత్రమే డివైడ్ చేస్తుంది, ఇంకేమీ డివైడ్ చేయదు కామన్ గా. 246 ఎల్సిఎం ఎంత 12, సో 1/12. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇఫ్ x square plus y square is equal to 1 2 3 xy, then 2 into log of x plus y is equal to log x plus log y plus dash వస్తుంది. ఇలాంటి సమ్ చేసాం మనం. కాకపోతే మనకి ఏంటి 25xy ఇచ్చాడు. అక్కడ 25కి 2 యాడ్ చేస్తే బోత్ సైడ్ 2 యాడ్ చేస్తే 27 అవుతుంది, అంటే 3³ మరి దీనికి కూడా 2 యాడ్ చేయాలి కదా, దీనికి కూడా 2 యాడ్ చేస్తే ఇక్కడ 2xy ఇక్కడ కూడా 2xy యాడ్ చేస్తే ఇదేమవుతుంది 125xy అవుతుంది. 125xy 125 ఏం రాయొచ్చు 5³ రైట్. దీనికి లాగ్ అప్లై చేస్తే ఏమవుతుంది 3 ముందుకు వస్తుంది, అంటే 3 into log 5. 3 into log 5 అనేది గ్యారంటీగా రావాలి. సో 3 into log 5 అనేది ఫస్ట్ ఆప్షన్. ఇలాగ మొత్తం సంబంధం చేయకుండా చిన్న లాజిక్ని పట్టుకొని ఆ లాజిక్నే చేసి ఆన్సర్ అనేది ఈ పాలిసెట్లో కానీ ఏపీఆర్జిస్లో కానీ వేయాలన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ మనకి రియల్ నెంబర్స్లోని టాప్ 15 ఇంపార్టెంట్ మోడల్స్ అన్నమాట. రేపు మనం నెక్స్ట్ వీడియోలో సెట్స్ టాప్ 15 మోడల్స్ కలుసుకుందాం. అదేవిధంగా దీనికి సంబంధించిన గ్రాండ్ టెస్ట్ అనేది కింద లింక్ ఇస్తానండి. సో వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అయినట్లయితే ఆ వాట్సాప్ గ్రూప్లో కింద లింక్ ఇస్తాను. సో 9 గంటలకి ఆ ఎగ్జామ్ రాయండి. రేపు ర్యాంక్స్ అనేది మీకు ఎంత వచ్చిందో చూసుకోండి. ఈ వీడియో నచ్చితే మరి ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. If you like this video, just like and subscribe the channel and share this video.